ఎన్టీఆర్ జిల్లాలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు. జిల్లాలోని 8 స్టాక్ పాయింట్లలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలియజేశారు. ఇసుక అవసరమైన వారు ఆధార్ కార్డుతో రావాలని ఆమె సూచించారు. ఉచిత ఇసుకతో భవన నిర్మాణ రంగం పుంజుకుంటుందన్న కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. గత 5 ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఇసుక విధానం వల్ల మొత్తం కూడా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. మొత్తం దానికైతే ఎప్పుడైతే టీడీపీ అధికారంలోకి వచ్చిందో ఆ విధానానికి మొత్తం కూడా చమరగీతం పెట్టి ఉచిత ఇసుక పాలసీని అయితే తీసుకొచ్చారు. సృజన గారు చెప్పండి, ఇప్పుడు ఇసుక కొత్త పాలసీ వచ్చింది, అసలు ఏ విధంగా ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఎన్ని స్టాక్ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి? రేపటి నుంచి అండి ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం ఉచిత ఇసుక ప్రజలకి పంపిణీ చేయడం జరుగుతుందండి. అంటే ఇంతకుముందు విధానానికి ఇప్పుడు ఉండే విధానానికి తేడా ఏమిటంటే ఎటువంటి రెవెన్యూ గవర్నమెంట్కి లేకుండా పూర్తిగా కన్జ్యూమర్స్కి ఉచితంగానే ఈ ఇసుక ఇవ్వటం జరుగుతుంది. మనకి ఎన్టీఆర్ జిల్లాలో 8 స్టాక్ పాయింట్స్ ఉన్నాయండి. సుమారుగా 5.5 లక్షల మెట్రిక్ టన్స్ శాండ్ ఆల్రెడీ స్టాక్ పాయింట్స్లో అవైలబుల్గా ఉంది. ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఆ స్టాక్ పాయింట్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మేము నిన్న టేక్ ఓవర్ చేసుకున్నాం, పంచనామా చేసి. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎవ్రీడే రోజు సాయంత్రం 6 గంటల వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఏదైనా కన్జ్యూమర్ ఇసుక కావాలనుకున్న వాళ్ళు, ఈసారి ఆన్లైన్ విధానం రావడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి డైరెక్ట్లీ స్టాక్ పాయింట్కి వాళ్ళ దగ్గర ఉండే స్టాక్ పాయింట్కి వాళ్ళు వస్తే అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకొని ఒక వ్యక్తికి ఒక ఆధార్ నంబర్కి 20 మెట్రిక్ టన్స్ మించకుండా పర్ డే వారి వివరాలు సేకరించి, అంటే మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, డెలివరీ అడ్రస్ ఎక్కడ ఉంది లాంటి వివరాలు సేకరించి పూర్తిగా డిజిటల్ పేమెంట్ విధానంలో ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా పూర్తి డిజిటల్ పేమెంట్ విధానంలో వారి దగ్గర నుంచి డబ్బులు ఆ చార్జెస్ ఏమిటంటే అండి రెవెన్యూ కాదండి, కేవలం మెయింటెనెన్స్, అంటే అన్లోడింగ్ ఛార్జెస్, లోడింగ్ ఛార్జెస్, ర్యాంప్ మెయింటెనెన్స్ ఛార్జెస్తో పాటు కొన్ని స్టాచ్యుటరీ ట్యాక్సెస్ లైక్ సీనరేజ్ ట్యాక్స్, డిఎంఎఫ్ లాంటివి మాత్రమే ఏవైతే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కలెక్ట్ చేయాలో అవి మాత్రమే కలెక్ట్ చేసుకుని, అది కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా కలెక్ట్ చేసుకుని రిసీట్ ఇచ్చి ఆ క్వాంటిటీని వాళ్ళకి లోడ్ చేసి పంపించడం జరుగుతుంది. అంటే జిల్లాకి మారచ్చండి. ఇప్పుడు మా జిల్లా వరకు వస్తే రీచ్ నుంచి స్టాక్ యార్డ్కి డిస్టెన్స్ని బట్టి క్యాల్కులేట్ చేస్తాము. లోడింగ్ ఛార్జెస్, అన్లోడింగ్ ఛార్జెస్, ఈ డిస్టెన్స్ లాంటి క్యాల్కులేషన్ షీట్ కూడా గవర్నమెంట్ వారే ఇచ్చారు. ఆ విధంగా చూస్తే మనకి ఉండే 8 స్టాక్ పాయింట్స్లో 230 రూపాయల నుంచి 325 రూపాయల వరకు ఉంది. దాన్ని కూడా ఈక్వల్ చేసి ప్రతి దగ్గర ఒకే రేటు ఉండే విధంగా పెట్టమని ప్రభుత్వం చెప్పారు. సో దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. ఏ స్టాక్ యార్డ్కి వెళ్ళినా కానీ ఒకే రేటు ఉండే విధంగా ఆ రేటు ఈరోజు ఈక్వల్ రేట్ ఫైనలైజ్ చేసి ఈ మధ్యలోనే ఉంటుందండి, అక్కడ మేము నోటిఫై చేస్తాం. ఇంకోటి, ఇప్పుడు చాలా మంది కూడా సిండికేట్ చేసే విధంగా దాన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఒక ఆధార్కే ఒక ట్రక్ అంటున్నారు, కొంత లిమిటెడ్ అని పెడుతున్నారు. కానీ ఈ ఆధార్ కార్డ్స్ అనేది వేరే వాళ్ళంతా కూడా సేకరించి ఒకళ్ళే తోలుకునే విధంగా కూడా కొంత వ్యూహాలు ఇసుక మాఫియా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయండి. అందుకనే మేము డెలివరీ అడ్రస్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా. అంటే ఎవరు ఈ ఇసుక ఎక్కడికి వెళ్తోంది, ఇది హోర్డింగ్ చేయడానికి తీసుకెళ్తున్నారా లేదా నిజమైన అవసరాల కోసమే తీసుకెళ్తున్నారా అనడం తెలుసుకోవడం కోసమే మేము కేవలం ఆధార్గా మాత్రమే కాకుండా డెలివరీ అడ్రస్, వాళ్ళ మొబైల్ నంబర్లు, ట్రాకింగ్ అవన్నీ కూడా తీసుకుంటున్నామండి. ఎక్కడైనా వాళ్ళు ఈ విధంగా హోర్డింగ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం దెన్ మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం మా మీద ఏర్పడుతుంది. అంటే అక్కడ మేనేజ్మెంట్, స్టాక్ పాయింట్ ఇన్ఛార్జెస్గా సచివాలయం సిబ్బంది ఉంటారండి 24 hour డ్యూటీలో. డిపెండింగ్ ఆన్ ద స్టాక్ ఎక్కువ టీమ్స్ ఉంటారు. కొన్ని దగ్గర 1000 మెట్రిక్ టన్సే ఉంది, కొన్ని దగ్గర 1,50,000 మెట్రిక్ టన్స్ ఉంది. సో టీమ్స్ ఎక్కువ పెట్టి సచివాలయం సిబ్బంది ఉంటారు. వాళ్ళు కాకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మైన్స్ డిపార్ట్మెంట్ వారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తూ, అందరూ ఒకేసారి అక్కడ ఉంటారని చెప్పను కానీ వాళ్ళ డ్యూటీలు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దానికోసమే డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ అని ఒకటి పెట్టి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా జేసీ, సిపి గారు, ఈ నేను చెప్పిన ఈ డిపార్ట్మెంట్స్ అందరినీ మెంబర్స్గా, ఎస్సీబీ వారందరూ కూడా వారి డ్యూటీలు చేస్తూ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ కమిటీ కూడా ఉన్నదండి. ఇది పరిస్థితి. ఏదైతే ఖచ్చితంగా ఇప్పుడు ఉచిత ఇసుక వల్ల భవన నిర్మాణ రంగం ఖచ్చితంగా మొత్తం కూడా ఒక భూమి అయితే వచ్చిందని కూడా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర్తో పూర్ణ, ఏబీ నామజ్యోతి, ఎన్టీఆర్ జిల్లా.